భక్తులు తరలి వస్తున్నారు. కేసలాపూర్లో ఆదిశేషుడికి మహాపూజ తర్వాత కొత్త కోడ్లకు బెట్టింగ్ కార్యక్రమం నిర్వహించారు. నాగోబా దర్శనానికి భక్తులు క్యూ కట్టడంతో క్యూ లైన్స్ కిక్కిరిసిపోయాయి. మెస్రం వంశస్థులు తమ ఆచారం ప్రకారం పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాగోబా ఆలయ అభివృద్ధికి 22 కోట్ల రూపాయలు ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు. దీనిపై మరింత తాజా సమాచారం నాగోబా ఆలయం వద్ద నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కేసలాపూర్లో ఆదిశేషుని మహాపూజ తర్వాతనైతే భక్తులైతే భారీగా తరలి వస్తున్నారు. భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తూ ఆ దేవుని దర్శనాన్ని అయితే కల్పిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఆదివాసీ నాయకులు ఉన్నారు, వారిని కూడా అడిగారు. దాదా రామనాథ్ దాదా, నిన్న మహాపూజ అయిపోయింది. ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు జాతర కొనసాగనుంది. ఈ 3 రోజుల్లో ఎటువంటి పూజాది కార్యక్రమాలు ఇంకా మీరు నిర్వహిస్తూ ఉంటారు? భక్తులైతే భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నది. ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? నిన్న అమావాస్య రోజున కేసలాపూర్ నాగోబా యొక్క మహాపూజ కార్యక్రమం అనేటటువంటిది జరిగింది. దాని తర్వాత భేటింగ్ అనేటటువంటిది కార్యక్రమం చేస్తాం. మెస్రం వంశస్థులు కొత్త కోడలు ఎవరైతే వస్తారో వాళ్ళని మొత్తం మెస్రం వంశస్థులందరికీ పరిచయం చేయడం అనేటువంటి జరుగుతుంది. వాళ్ళు ఎంతవరకు పరిచయ కార్యక్రమం కాదో అంతవరకు దేవుని చూడడానికి వాళ్ళకు అనుమతి ఉండదు. దాని తర్వాత ఇవాళ పెరసపేంది పూజ ఉంటుంది. పెరసపేరు యొక్క ప్రత్యేకమైనటువంటి పూజ ఆచార నియమాలతోటి చేయడం అనేటువంటి జరుగుతుంది. దాని తర్వాత ఎల్లుండి బానకన పూజ ఉంటుంది. ఎల్లుండి మళ్ళీ ఆవలెల్లుండి మండగాజులు అనేటటువంటి ఉంటుంది. తర్వాత బేతాల్ పూజ కార్యక్రమం చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. దానికన్నా ముందు ఈ నెల 22వ తేదీన దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే అమరవీరుడు అయినటువంటి కుమరం భీము ఈ ప్రాంత ప్రజల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిండో, ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ప్రొఫెసర్ హైమండార్ఫ్ గారు అప్పటి నైజాం గవర్నమెంట్ ఆయనను ఇక్కడ స్టడీ చేయడానికి అనేటువంటి పంపిణీ అధ్యయనం చేయడానికి ఆయన మార్లవై అనేటటువంటి గ్రామాన్ని అధ్యయన కేంద్రంగా చేసుకొని ఈ ప్రాంతం మొత్తం పర్యటించి ఆదివాసుల యొక్క మంచి చెడులను మొత్తము ప్రభుత్వానికి వివరించేటటువంటి వారు. సో అత్యధిక మంది ఇక్కడ గుమిగూడేటటువంటి కేసలాపూర్ను ఆయన దృష్టిలో పెట్టుకొని ఇక్కడ దర్బార్ నిర్వహించడం అనేటటువంటిది 1945 నుంచి ప్రారంభమైంది అని అంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆదివాసుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆయన హైమండార్ఫ్ గారు ఇక్కడ ఆదివాసుల సమస్యలను, గోండుల సమస్యలను తీసుకెళ్లి నైజాం గవర్నమెంట్కి చెప్పినప్పుడు వాళ్ళు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేసేటటువంటి వారు. ఇప్పుడు కూడా సమస్యలు చెప్పుతున్నప్పుడు ప్రభుత్వం వారి పరిధిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నది. దాదాపు గత ఏడాది అయితే 3 లక్షల పైసలకైతే ఇటు ఆదివాసీయేతరులు అయితే వచ్చి దర్శనాలు చేసుకున్నారు. ఈ ఏడాది ఎంతమంది వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? భక్తులకు సరిపడా ఎటువంటి ఏర్పాట్లు? అంటే 3 లక్షలు అనేటటువంటిది కాకుండా ప్రతి సంవత్సరం 7 నుంచి 8 లక్షల మంది జనాలు రావడం అనేటటువంటిది ఆనవాయితీ జరుగుతుంది. జనం ఫ్లోటింగ్ ఉంటుంది, ప్రతిరోజు కొంతమంది రావడం. అత్యధికంగా దర్బార్ రోజు, పూజ రోజు ఎక్కువ మంది వస్తారు. తర్వాత 50 నుంచి 1,00,000 మంది రోజు రావడం అనేటువంటిది జరుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగం తరఫు నుంచి, జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కావాల్సినటువంటి అన్ని వసతులను కూడా కల్పించడం జరిగింది. నీటి వసతి కానీ, శానిటేషన్ వసతి కానీ, ప్రతిసారి ఆ టైం టు టైం శానిటేషన్ చేయడం, పరిశుభ్రత చేయడం, హెల్త్ ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ కల్పించి ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నిర్వహించే దర్బార్కి ఎవరెవరు రాబోతున్నారు? మీ తరఫున ఎటువంటి అర్జీలు మంత్రులకు కానీ, డిప్యూటీ సీఎం కానీ అర్జీలు ఇచ్చే అవకాశం? మేమైతే మాకు కావలసిన వసతులన్నీ మా ఖానాపూర్ శాసనసభ్యులైనటువంటి వెడమభోజు గారికి, మరి మా ఎంపీ గారికి, ఇతర నాయకులకు చెప్పడం జరిగింది. దీనికి 22 కోట్లు మంజూరు చేస్తామని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దాదాపు మేము అనుకున్నటువంటి అన్ని మాకు గవర్నమెంట్ తీరుస్తున్నది కనుక ఇంకా ఎక్కువ మా కోరికలు ఏమి లేవు. మామూలు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించి ఒక ధర్మశాల, పెద్ద ఒక ధర్మశాల కావాలని దాన్ని కూడా మంజూరు చేస్తామన్నారు. అన్నీ మాకు మేము అడుగుతూ అన్ని ఇస్తున్నది గవర్నమెంట్. గతంలో కూడా కొన్ని అర్జీలు అయితే పెట్టారు. ఇతర ఆలయాల్లో ఉన్నట్టు కూడా నాగోబా ఆలయం వద్ద కూడా సొంత బిల్డింగులు ఉండేట్టు, అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భవన నిర్మాణాలు కావాలని కూడా కోరిన పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ ఆర్జీలు అని చెప్పినాం ఆల్రెడీ. ముఖ్యమంత్రి గారు మొన్న నిర్మల్ సభలోనే చెప్పారు 22 కోట్లు మంజూరు చేస్తామని. దాంట్లో కావలసినటువంటి భక్తులకు కావలసినటువంటి వసతులు కల్పించడానికి ప్రభుత్వం తరఫు నుంచి, మా తరఫు నుంచి కూడా మేము ఒప్పుకున్నాం. నాగోబాకు మహాపూజ చేసే గంగాజల సేకరణలో మీరు ప్రధాన కీలక పాత్ర ప్రతి ఏడాది పోషిస్తున్నారు. 300 కిలోమీటర్లు పాదయాత్రను పోయి వచ్చారు, మహాపూజ నిర్వహించారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇంటిల్లి బాధ ఏ రకంగా అనిపిస్తుంది? మాకు 200-300 కిలోమీటర్లు నడిచినాము, కానీ మాకు ఎవరికి గుట్టలు, వాగులు, వంకలు నడిచినాము, కానీ మాకు ఎవరికి కాళ్ళకు ముళ్ళు కూడా కూర్చోలేదు. అట్లనే మేము మా కొరకే కాదు, ఆదివాసుల కొరకు కాదు, మా ఈ ప్రపంచంలో ఉన్న మానవతంకు అందరికీ మంచిగా ఉండాలి. పాడి పంటలు కానీ, జంతువులకు కానీ
మానవత్వం అందరికీ మంచిగా ఉండని మేము మంచిగా జరగాలని మేము అందరి కొరకు మేము చేయడం జరుగుతుంది, మా కొరకు కాదు. చూడొచ్చు ఇటు మహాపూజ తర్వాతనైతే భక్తుల తాకిడి అయితే భారీగా పెరిగింది. భక్తులకు క్యూ లైన్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే అధికారులు అయితే పూర్తి చేశారు. గత ఏడాది 7 లక్షల నుంచి 8 లక్షల మంది భక్తులు అయితే దర్శనం చేస్తున్నారు. కానీ ఈ ఏడాది అంతకు మించి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇటు ఆదివాసీ మిశ్రమ వంశస్థులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రతి ఏడాది కూడా నాగోబకు మొక్కిన మొక్కులు కొంగు బంగారంగా విరాజిల్లడం, భక్తులు కోరిన కోరికలు నెరవేరడంతో ప్రతి ఏడాది కూడా భక్తుల సంఖ్య పెరుగుతుందంటూ ఇటు మిశ్రమ వంశస్థులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, కెస్లాపూర్ నుండి.